హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో అన్నం మిగిలితే పడేస్తాం కదా, అలా పడేయకుండా ఇలా ఒకసారి వడలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అన్నం కూడా వేస్ట్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి వడలు అయితే. ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మినపవడల కన్నా ఇవి చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అస్సలు మర్చిపోద్దండి. అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి మిగిలిపోయిన అన్నంని పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి అన్నం వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్సీ పట్టాలి. వాటర్ అయితే కొన్ని మాత్రమే వేయాలి, ఎక్కువ వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది. మనకు గట్టిగానే కావాలి. వీడియోలో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు అదంతా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అలాగే అందులోకి కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. మరి బియ్యం పిండి ఎక్కువ వేయకండి, గట్టిగా అయిపోతాయి వడలు. ఇప్పుడు అలాగే అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయండి, ఎక్కడ మెత్తబడకుండా చూడండి. ఇందులోకి కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. క్యాప్చర్ చేయలేదండి వీడియో, మీరైతే కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. ఒకవేళ బొంబాయి రవ్వ ఉంటే మీతో కొంచెం బొంబాయి రవ్వ వేసుకోండి. నేనైతే గోధుమ పిండి అయితే వేసాను. ఇలా పక్కకు పెట్టుకోవాలి అంతా. ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన ప్లాస్టిక్ కవర్ ఉంటే అందులోకి కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం ముద్దలాగా తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోండి. మినపవడలు ఎలా చేస్తారో అలా ఆ షేప్లో అయితే చేసుకోండి. వీడియోలో చూడండి ఒకసారి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి అయితే వేయాలి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత వేయండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. వడలు అయితే చాలా క్రిప్సీగా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. మళ్ళీ చేసుకొని తింటారు. టైం కూడా చాలా తక్కువ పడుతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అస్సలు మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేసి.